సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి శ్రీధర్ బాబు గారితో కలిసి ఈ రోజు మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ అయితే ప్రారంభించారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ 3 గేట్లు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి 4th గేట్ ని కూడా ప్రారంభించినట్లయితే తెలుస్తుంది. ఇందులోనే అంటే మనకు చూసుకున్నట్లయితే కనుక ఇది ఫస్ట్ గేట్ అయిన అదే విధంగా మనకి ఒక గేట్ తర్వాత ఇంకో గేట్ అయితే ఉంటుంది. సెకండ్ గేట్, థర్డ్ గేట్, 4th గేట్ అని అయితే ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ గేట్ దీంతో పాటు అయితే ఇప్పుడు ఎవరైతే ఇంకా నిరుద్యోగులు అయితే ఉన్నారో యువతకి ఇంకా చాలా ఉద్యోగాలు అయితే రానున్నాయి మైక్రోసాఫ్ట్ లో. సో ఇండియాలో స్టార్ట్ అయిపోయి 25 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది. అదే విధంగా ఇప్పుడు ఏఐ కోర్సును కూడా ముందుకు తీసుకురావాలి. ఏఐ కోర్సును కూడా దాదాపు 500 ప్రభుత్వ పాఠశాలలో 500 ప్రభుత్వ పాఠశాలలో ఇది కోర్సును అయితే తీసుకురావాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. సో దీంతో దాదాపు 50,000 విద్యార్థులకు కూడా ఉపయోగపడనుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఆల్రెడీ మనం మైక్రోసాఫ్ట్ లో చూసుకున్నట్లయితే కనుక గతంలో అంటే కొన్ని రోజుల పాటుగా లే ఆఫ్ నడుస్తుంది. అదే విధంగా చాలా మందిని తీసేయడం అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ అంటే ఒక సంతోషమైన అయితే చెప్పొచ్చు. ఎవరైతే ఇప్పుడు బెంచ్ మీద ఉన్నారో అదే విధంగా అంటే ఇంకా ఎవరైతే ఇప్పుడు హోల్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకా వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉందన్నట్లయితే తెలుస్తుంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఇంకా ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇంకెన్నో ఓపెన్ అవుతున్నాయి. అదే విధంగా అంటే ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మాట్లాడారు. అదే విధంగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఒకటే అని కాదు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక గూగుల్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కంపెనీస్ ని కూడా ఇంకా డెవలప్ చేస్తున్నాము. ఇంటర్నేషనల్ పరంగా ఇంకా వాళ్ళతో కనెక్ట్ అయిపోయి అంటే ఇంకా వాళ్ళతో మనకి లింక్స్ ఇంకా ఎక్కువ పెంచుకొని ఇది ఒక గ్లోబల్ గా వెళ్ళాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కోరుతున్నారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏదైతే ఉందో సో ఇందులో కూడా గతంలో అయితే అంటే మనకి కొన్ని రోజులుగా అయితే చాలా మందిని అయితే తీసివేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు అంటే ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ అనే కాదు, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఏది చూసుకున్నా గానీ సో ఇప్పుడు చాలా తీసేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకి మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రావద్దు అని అంటే కనుక కొంచెం ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ రావద్దు అంటే ఇంకా క్యాంపస్లని డెవలప్ చేయాలి. అదే విధంగా ఇంకా ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ ని ఎక్కువ తీసుకురావాలి. అదే విధంగా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ని ఇంకా ఎక్కువ తీసుకురావాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచిస్తున్నారు. దీనికి అదే విధంగా ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు గారు ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు గారు కూడా దీని గురించి అయితే చాలా గట్టిగానే ఫోకస్ చేస్తున్నాడు. కానీ ఇంకా ఏంటంటే ఇప్పుడు తొందరలోనే ఏఐ అయితే చాలా రాబోతుంది. ఆల్రెడీ కొన్ని మన కంట్రీస్ లలో చూస్తున్నాము. ఏఐ రావడం వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇంకా తగ్గిపోతాయని చెప్పేసి కూడా చాలా మందికి అయితే డౌట్ ఉంది. సో ఏఐ ఉద్యోగాలు వస్తే దానికి కూడా వర్క్ చేయాలి కాబట్టి సో దాని వల్ల కూడా ఉద్యోగాలు అయితే పెరిగే అవకాశం అయితే ఉందన్నట్లయితే తెలుస్తుంది. అదే విధంగా విద్యార్థులకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఏఐ సిస్టమ్ అనేది. సో ఏఐ కూడా ముందుకు తీసుకురావాలి. అదే విధంగా ఇప్పుడు కొన్ని లక్షల పెట్టుబడి పెట్టైనా సరే ఇంకా సాఫ్ట్వేర్ ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో అయితే అంటే ఇప్పుడు రాబోయే సంవత్సరంలోనైనా సరే సాఫ్ట్వేర్ అయితే ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. సాఫ్ట్వేర్ ని ఇంకా డెవలప్ చేయాలి. కొత్త ప్రాజెక్టులు తేవాలి. అదే విధంగా కొత్త క్యాంపస్ లని ఇంకా ఓపెన్ చేయాలని చెప్పేసి అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల గురించి మాట్లాడుకుంటే కనుక చాలా మంది ఇప్పుడు అయితే అంటే ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని కానీ అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని చాలా మంది ఉద్యోగాల కోసం మనం చూస్తున్నాము. ఎంత డ్రైవ్ లో చూసినట్లయితే కనుక ఎన్ని వేల మంది ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ నిరుద్యోగులు ఏమో చాలా మంది ఉన్నారు, బట్ జాబ్స్ ఏమో చాలా తక్కువ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు కావాల్సిన ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వీటిని ఇంకా పెంచాలని చెప్పేసి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. సో ముందు మరి ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. మనం ఆల్రెడీ చూస్తున్నాం గత 2 సంవత్సరాలు అయితే సాఫ్ట్వేర్ ఎంత పడిపోతుంది అనేది అయితే చూస్తున్నాం. అంటే ఇంత డెవలప్ అవుతున్న కొద్దీ కూడా బట్ చాలా మంది అంటే లే ఆఫ్ కావడం కానివ్వండి, అదే విధంగా చాలా మందిని తీసేయడం కానివ్వండి. సో మనమైతే చూస్తున్నాము. సో ఇప్పుడు ఏదైతే మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ఉందో సో ఈ క్యాంపస్ లోనే ఇంకో క్యాంపస్ అయితే ఇప్పుడు ఏవైతే 4 గేట్స్ ఉన్నాయో ఇందులోనే ఒక క్యాంపస్ అయితే స్టార్ట్ చేయడం అయితే చూస్తున్నాం. My colleague, IT and Industries Minister D. Sridhar Babu Garu, Sri Rajiv Kumar, MD and Corporate Vice President, Microsoft India, industry leaders, members of media and esteemed guests. It's a proud moment for all of us. I congratulate you as we stand at the new Microsoft facility built in 1.1 million square feet in Hyderabad. It's a milestone in the journey of Microsoft of Hyderabad. Microsoft and Hyderabad have a long partnership. Microsoft India recently celebrated 25 years journey. You have created global innovation and impact from Hyderabad.
I'm happy to share that this new facility and expansion by Microsoft will generate thousands of high value jobs, empowering our youth. AI is the future. Microsoft and state government of Telangana are now partners to launch Advantage Telangana, which includes AI Foundations Academy. With this partnership, Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services. This investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools, and global network. I say with pride that Microsoft will establish an AI center of excellence in collaboration with my government. This center will develop cloud based AI infrastructure, including an AI knowledge hub. I thank the leadership team of Microsoft for their continued trust in Telangana. Your commitment to innovation matches our vision, Telangana Rising. Together, we will script a great success story. Thank you, one and all. My colleague, IT and Industries Minister D. Sridhar Babu Garu, Sri Rajiv Kumar, MD and Corporate Vice President, Microsoft India, industry leaders, members of media, and esteemed guests. It's a proud moment for all of us. I congratulate you as we stand at the new Microsoft facility built in 1.1 million square feet in Hyderabad. It's a milestone in the journey of Microsoft of Hyderabad. Microsoft and Hyderabad have a long partnership. Microsoft India recently celebrated 25 years journey. You have created global innovation and impact from Hyderabad. I'm happy to share that this new facility and expansion by Microsoft will generate thousands of high value jobs, empowering our youth. AI is the future. Microsoft and state government of Telangana are now partners to launch Advantage Telangana, which includes AI Foundations Academy. With this partnership, Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services. This investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools, and global network. I say with pride that Microsoft will establish an AI center of excellence in collaboration with my government. This center will develop cloud based AI infrastructure, including an AI knowledge hub. I thank the leadership team of Microsoft for their continued trust in Telangana. Your commitment to innovation matches our vision, Telangana Rising. Together, we will script a great success story. Thank you, one and all.